అన్నా బాబురా అన్న పక్కరా అన్న వాళ్ళకి అమ్మను అన్న రాణి ముఖ్యమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అదేవిధంగా భారతదేశ చరిత్రలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక వెనకబడిన తరగతులకి న్యాయం చేసే విధానంలో భారతదేశంలో ఉండేటువంటి అత్యధిక శాతం ఓటర్స్లో ఎక్కువ శాతం మంది వెనకబడిన తరగతుల జాతులు ఉండేటువంటి విషయం వాస్తవమే. అటువంటి సందర్భంలో భారతదేశ చరిత్రలో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈరోజు సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి రోజు. ఎందుకంటే ఈరోజు ఏ బీసీలని ఆధారంగా చేసుకొని బీసీలకు చేతునిచ్చి బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి బీసీల యొక్క అండదండలతోటి 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి కాంగ్రెస్ని వెనక్కి పంపిన చరిత్ర ఎన్టీ రామారావు అయితే ఈరోజు భారతదేశ చరిత్రలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు బీసీలకు వెనకబడిన తరగతుల జాతుల వారికి అనేక రకమైనటువంటి కార్పొరేషన్లు అనేక రకమైనటువంటి బెనిఫిట్స్ ఇస్తూ నిన్న 27వ తేదీ రాజమండ్రిలో జరిగినటువంటి జైహో బీసీ కార్యక్రమంలో చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దానికి ఆయనకి అందరం కూడా బీసీలు అందరం కూడా మా చివరి ప్రాణం వరకు కూడా పార్టీకి అండగా ఉంటాం, చంద్రబాబు నాయుడికి అండగా ఉంటామని చెప్పేసి మూలంగా తెలియజేస్తా ఉన్నాం. జిల్లాలో ఈరోజు చంద్రబాబు నాయుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. చంద్రబాబు నాయుడు మరొకసారి సీఎం కావాల మళ్ళా రాబోయే రోజుల్లో. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వెనకబడిన తరగతుల జాతులు అందరూ కూడా ఇంకా మరింత న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి మన ఏఎంసీ చైర్మన్ మల్లిశెట్టి వెంకటేశ్వర్లు గారికి తోటి అన్ని క్యాస్ట్ వాళ్ళు కూడా సమాన న్యాయం చేయాలనే ఉద్దేశంగా ఈరోజు నిన్న
జైఓ బీసీ కార్యక్రమాన్ని నిన్న 27వ తారీఖున ప్రకటించడం జరిగింది. అదేవిధంగా దాంట్లో మా మత్స్యకారులు కూడా ప్రతి ఒక్క బీసీ కాస్ట్ కూడా సపరేట్గా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అందరికీ న్యాయం చేయాలని సంకల్పంతో నిన్న ప్రకటించారు. మా మత్స్యకారులకైతే 50 సంవత్సరాలకి పెన్షన్లు, అదేవిధంగా ఆధార్ పర్మిట్ల కింద ప్రతి ఒక్కరికి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి అందరూ కూడా మత్స్యకారులు ఇవ్వాలనే ఉద్దేశంతో చేయటం జరిగింది. అదేవిధంగా మనం వలలైనా బోట్లైనా అన్ని విధాలుగా ఆదుకుంటున్నటువంటి బీసీలని ముందడుగుగా తీసుకుపోతున్న వెనకబడిన వర్గాలను అందరూ కూడా కలుపుని తీసుకుపోతున్న నాయకుడిని రేపు సీఎంగా చేయటానికి, అదేవిధంగా కావలి నియోజకవర్గంలో కూడా వేదా సోదరులు వీఎంఆర్ని ఎమ్మెల్యే గెలిపించుకుని మా మత్స్యకారులందరూ కూడా ఆయనకి మద్దతుగా ఉంటామని తెలుస్తూ ఈ అవకాశం ఇచ్చిన మన యొక్క అనుభవం మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి గారు మన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలని తన యొక్క చతురతతోటి రాజ్యాంగమైన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పొందుపరుస్తూ అనేక కార్యక్రమాలు తయారు చేస్తూ, అదేవిధంగా ప్రతి ఒక్క దివ్యాంగులకైతేమి మామూలుగా చేతి వృత్తుల వారికి అయితే ప్రతి ఒక్కరికి తన వంతుగా ప్రతి ఒక్క కులానికి మామూలుగా పెన్షన్లు అయితేమి రెట్టింపులు అంటే సుమారుగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 200ని 10 రెట్లు చేసి 2000 ఇవ్వడం అయితేమి, దివ్యాంగులకి 2000 నుంచి 3000 అయితేమి, ఇప్పుడు చేతులు లేని వారికి 10,000 10,000 నెలకి ఇవ్వటం అయితేమి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా నిన్న జరిగిన రాజమండ్రి కార్యక్రమంలో జేహో బీసీ కార్యక్రమంలో బీసీలకి ప్రతి ఒక్క ఉపకులాలకి అదే కార్పొరేషన్గా ఏర్పాటు చేసి బీసీ సప్లై, ఎస్సీ సప్లై, ఎస్సీ సప్లైని ఎలా ఉందో అదేవిధంగా బీసీ సప్లైని కూడా ఏర్పాటు చేసి అన్ని కులాలను ఆదుకునేదానికి, అదేవిధంగా ఎవరన్నా మిగిలిపోతే మిగతా వాళ్ళు కూడా ఆదుకునేదానికి ఈ ఆదరణ అని చిన్న కార్యక్రమం పెట్టి ప్రతి ఒక్కరిని ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తూ ఇదే విధంగా మన ఈ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చుట్టుపడకుండా సక్రమంగా జరగాలి అని అంటే మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అవ్వాలి. ఈ రాజధాని అయితేమి ప్రతి ఒక్కటి రామపట్నంగా జరగాలంటే మన అవ్వైన చంద్రబాబు నాయుడు మళ్ళీ వస్తే ఈ కార్యక్రమాలు సజావుగా జరుగుతాయని చెప్పి ప్రతి ఒక్కరు అతను ఆదరించాలని చెప్పి కోరుకుంటూ తెలియ